2026లో వెలువడిన నీట్ ఫలితాల్లో ప్రస్తుత కటాఫ్ల ప్రకారం సుమారు 30 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించే అవకాశంతో రాజమహేంద్రవరం విజన్ అకాడమీ మరోసారి తన ప్రతిభను నిరూపించిందని ఫౌండర్ డైరెక్టర్ యాగ గోవిందరాజు వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న విజన్ అకాడమీలో శనివారం యాగ గోవిందరాజు ఆధ్వర్యంలో నీట్, ఎంసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయాల్లో అతి సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా తమ కృషి, విజన్ అందించిన శిక్షణతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అత్యంత పోటీ పరీక్ష నీట్లో కేవలం లాంగ్ టర్మ్ ప్రోగ్రాం ద్వారానే ఈ అద్భుత ఫలితాలు సాధించడం విశేషమన్నారు. నీట్లో ఎం లక్ష్మణ్ 506 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించగా ఏపీ ఎంసెట్లో ఆర్ అభిషేక్ 806వ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠోర శ్రమ, తమ ప్రోగ్రామింగ్ శిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడానికి అధ్యాపకుల కృషి, సిబ్బంది తోడ్పాటు ఉపయోగపడిందన్నారు. ఇంకా ఇతర విద్యార్థులు పి సుచిత్ర, పివిఎన్డి భవానీ, వారి తల్లిదండ్రులు మాట్లాడారు. నిజంగా ఇది మాకు చాలా గర్వకారణం. ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ హిస్టరీ పరంగా మనం చూసుకుంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో రీజన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కళలు, వాళ్ళ ఆశ. ఇక్కడ ఇప్పుడు మాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ 502 జే లావణ్య ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో సీటు కొట్టింది. ఈ సంవత్సరం 505 మార్కులతో మేడిద లక్ష్మణ్ కేశవరం ఆ స్టూడెంట్ ఇది. గవర్నమెంట్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్ నాగార్జున సాగర్లో చదువుకున్న స్టూడెంట్. అక్కడ 0 ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన స్టూడెంట్ ఇక్కడ మా దగ్గరకు వచ్చి లాంగ్ టర్మ్ కోచింగ్తో ఇక్కడ నీట్లో 505 మార్క్స్తో ఆల్ ఇండియా లెవెల్లో టాప్కి అయ్యేంత కాంపిటీషన్లో టాప్ రిజల్ట్ రావడం, మా అకాడమీకి ఫస్ట్ ర్యాంక్ ఉండడం నిజంగా మాకు ఇది చాలా ఆనందదగ్గ విజయం. ఈ విజయంలో ముఖ్యంగా స్టూడెంట్ యొక్క కృషి, స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్, తల్లిదండ్రుల దీవెనలు, మా టీచర్స్ యొక్క కృషి, ఇదంతా కూడా మేజర్గా మనం చెప్పుకోవాలి. నేను చదువుకున్న కాలేజ్ ఏపీఆర్జేసీ రెసిడెన్షియల్ కాలేజ్, అది నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్లో. అది ఫుల్గా ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ఐపీఏ, నో ఆబ్జెక్టివ్ అనే అక్కడ ఆబ్జెక్టివ్ ఉండదు, ఓన్లీ ఐపీఏ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. ఆయన డైరెక్టర్ సార్ నన్ను నువ్వు చెయ్యగలవు అని మోటివేట్ చేసి నన్ను ప్రోత్సహించి నీట్ రాయి చేయగలవు అని చెప్పారు. ఇంకా నేను కూడా అదేవిధంగా చదువుకుంటూ ఆయన ఏం చెప్తే అది వింటూ మా సార్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ చదువుకున్నా. ఇంకా మార్క్స్ వచ్చాయి. అండ్ మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ బాగా చెప్తారు. ఇక్కడ జరిగే ప్రోగ్రామింగ్ అన్నది చాలా బాగుంటుంది. మా జువాలజీ సార్ కానీ, బాటనీ సార్ కానీ, ఫిజిక్స్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ సూర్యనారాయణ సార్ అందరూ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. ఐఎమ్ సుచిత్ర. నాకు నీట్లో 496 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్లో 1632 ర్యాంక్ వచ్చింది. దీనికి ఫస్ట్ నా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఏంటో గుర్తించి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ విజన్ అకాడమీకి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎక్కడోకక్కడ మనం హోప్ లూజ్ అవుతాము, డిమోటివేట్ అవుతాము, ఏవేవో ఆలోచనలు కూడా వస్తాయి. కానీ అవన్నిటిని అధిగమించి ఎలా సక్సెస్ అవ్వాలి, నీ ప్యాటర్న్ ఏంటి, నువ్వు ఏ విధంగా వెళ్తే సక్సెస్ అవుతావు అని చెప్పి విజన్ అకాడమీ నేర్పించింది. ఎస్పెషల్లీ డైరెక్టర్ సార్ ఎప్పుడూ వెనకాలే ఉంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయనే. ఆయన పట్ల ఎప్పుడూ గ్రాటిట్యూడ్తో ఉంటాను. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ పరంగా ఏదైనా ద బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. సో అందుకే ఏపీ మొత్తంలో విజన్ అకాడమీ బెస్ట్గా నిలిచిందని చెప్పగలను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో వొకేషనల్ కోర్స్ ఎంఎల్టీ చేశాను. నాకు అసలు బైపీసీ సబ్జెక్ట్స్ గురించి తెలియదు, ఎన్సీఆర్టీ తెలియదు. కానీ నేను లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చాను. కానీ నాలో ఉన్న తప్పు వల్లే నేనైతే తక్కువ మార్క్స్ పొందాను. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చే కేవలం సార్ వల్లే. నాకు ప్రతి దాని మీద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో పర్సనల్గా అయితే నాకు గైడెన్స్ ఇచ్చారు, పర్సనల్గా క్లాసెస్ చెప్పించారు. నేను ఒక ఎంఎల్టీ స్టూడెంట్ ఎంబీబీఎస్ చేయడానికి ఒక దారి దొరికిందంటే కేవలం విజన్ అకాడమీ వల్లే. థ్యాంక్ యూ విజన్ అకాడమీ.